రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. సో విజువలైజేషన్ ఫీడ్బ్యాక్ గురించి ఒకసారి ప్రతి ఒక్కరికి అంటే మనం హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 సిరీస్ చేస్తున్నాం కాబట్టి ఏం అచీవ్ చేశారు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు అనేది ఒకసారి ప్లే చేసి చూపిద్దామని. ఖచ్చితంగా సార్ హ్యాపీ మార్నింగ్ సార్. వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ అండి. రియల్గా మీకు నేను హార్ట్ఫుల్లీ గ్రాటిట్యూడ్గా ఉన్నాను సార్. ఎప్పటికీ ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్ నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. నాకు సార్ను టచ్లో ఉండడం ద్వారా నాకు ఒక మంచి బెనిఫిట్స్ దొరుకుతుందనే నమ్మకంతో నేను టచ్లోకి వచ్చాను. ఆ నెంబర్తో కాల్ చేయడము, మేడం వాళ్ళు ఈ లింక్ ఇవ్వడం ఇదంతా నాకు చాలా సపోర్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మాను సార్. 5 డేస్ నా జీవితం మారుతుందనే నమ్మకంతో నేను కాల్లో కూర్చున్నాను. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్న విషయాలన్నీ కూడా నాకు వచ్చేసినాయి సార్. ప్రతి మూమెంట్ను కూడా నేను ఎలా హ్యాండిల్ చేయాలని నా అంతలా నేనే విజువలైజ్ చేసుకొని ప్రతి సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేసుకునే విధంగా ఈ 5 డేస్ నాకు యూజ్ అయింది ప్రతిదీ. ఇంకా ఫైనల్కి వచ్చేసి ఇక ఈ పింక్ బెలూన్ అయితే చాలా అద్భుతం సార్. ఆ ఫీల్ అలానే ఉంటుంది. ఇంకా కొద్దిసేపు అయితే మీరు తీయమన్నా కూడా తీసే పరిస్థితులు లేనట్టుంది. అలా అనిపించింది ఫీల్. చాలా బాగున్నది సార్. క్లాస్ 6-7 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నా సార్. ఇంపాక్ట్ లా మీ బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూస్తున్నా సార్. రెగ్యులర్ వీడియోస్ అయితే రెగ్యులర్ ప్రతి వీడియో చూస్తున్నా సార్ సుమన్ టీవీలో. కానీ ఈ 5 డేస్ లా మీతోని డైరెక్ట్ గా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైందంటే మీరు చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా జరుగుతుంది అనేది ఒకటి కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్. వెరీ గుడ్. నాకు ఫ్యూచర్ లో లైఫ్ లో ఈ 5 డేస్ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వాసం పొందుతున్నా సార్. డెఫినెట్ గా ఈ రిజల్ట్ కూడా నేను మీకు చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ క్లాస్కి ఇప్పుడు నేను అటెండ్ అవటం మాత్రం నాకు మిరాకిల్ గా జరిగింది సార్. నా నిజంగా చెప్తే మీ ఫీజు పే చేయలేని పరిస్థితుల్లో నేనున్న 24th ఈవినింగ్ మీ వారు నాకు మీరు 2-3 సార్లు అటెండ్ అయ్యారు కదా మేడం, నేను మీకు లింక్ పంపిస్తాను. రేపు ఈవినింగ్ కి మీ పే చేసిన రేపు ఈవినింగ్ కూడా నేను పే చేయలేని పరిస్థితి సార్. కానీ సడన్ గా నాకు మీలాంటి వారి ద్వారా ఒక గురుగారు ఉన్నారు. ఆ గురుగారి ద్వారా సడన్ గా నాకు హెల్ప్ దొరికింది. ఈ 5 రోజులు నేను అటెండ్ అవటమే నాకు చాలా పెద్ద బెనిఫిట్ అయ్యింది. నేను నేర్చుకున్నది నాకు మరీ నేను మళ్ళీ 2 రోజులే అటెండ్ అయ్యాను సార్. నాకు జ్వరం వచ్చింది 3 రోజులు. కానీ నిన్న చెప్పిన పాము రేఖల్ని చూసుకోమన్నారు చూసారా సార్, అదే నేను 100 crores గోల్ పెట్టుకునేటట్టు చేసింది సార్ నన్ను. నాకు అచీవ్ చేసే మార్గం కూడా మీరు పర్సనల్ గా కూడా ఎప్పటికైనా నేను మీకు ఆ 25,000 నేను పే చేసి నేను మీకు మీ దగ్గరకి పర్సనల్ గా కోచింగ్ తీసుకోవాలి, మా బాబుని నేను గైడ్ చేయించుకోవాలి మీ ద్వారా అనేసి నాకు ఒక ఎయిమ్ సార్. చాలా సంతోషం అండి. మీరు అనుకునేది మీరు సాధించాలని. మీరు చూసారా పవర్ ఎలా ఉంటుందంటే అండి, మీరు చెప్పారు చూసారా ఆఖరి మినిట్ వరకు మీరు వద్దన్నా సరే మా టీం మెంబరు మీతో అలా మాట్లాడాలని కూడా వాళ్ళు మాట్లాడారని కూడా నాకు తెలియదు. ఏం పర్వాలేదు మీరు ఎందుకు జాయిన్ అయిపోండి నేను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మీద గౌరవం ఉన్న వాళ్ళు ఇవి నేర్చుకొని చాలా ప్రయోజనాలు పొందాలన్నదే మా లక్ష్యం. సో ఆ అవకాశం ఇవ్వడానికే మేము అలా చెప్పుకుంటాం. అది మీకు అది చాలా ఉపయోగపడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్లీ ఐఎమ్ సో హ్యాపీ సార్. నేను డైలీ కూడా సుమన్ టీవీలో మీరు ఇచ్చే ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూస్ చూస్తాను సార్, మీది నాగరాజ్ గారిది. నిజంగా నాకు ఏవైతే లైఫ్ లో కొంచెం ఇబ్బందులు లాంటివి ఫేస్ చేస్తున్నానో అలాంటి వాటివి సంబంధించి సొల్యూషన్స్ మీ దగ్గర నాకు దొరుకుతున్నాయి సార్. దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ విజువలైజేషన్ అనేది చాలా గొప్పది సార్. ఎందుకంటే నేను కూడా నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసుకోవాలి అని. బట్ నాకు ఒక ప్రాపర్ వే అనేది తెలియలేదు సార్. బట్ మీ వీడియోస్ వల్ల నాకు అది చాలా ఈజీ అనిపిస్తుంది. గ్రేట్ ఫీడ్బ్యాక్ అండి. ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు, మీరు నాగరాజ్ గారు చేసేటువంటి వీడియోస్ నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటానని చెప్పేసి. లైఫ్ లెర్నింగ్ స్కిల్సే ఎక్కువ అందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత కీన్ అబ్జర్వేషన్ తోటి వాచ్ చేస్తూ ఉన్నారు. అండ్ చివరిలో ఒక అబ్బాయి ఒక మాట చెప్పడం జరిగింది, నాకు అది బాగా నచ్చిందండి. లైఫ్ని ఈజీ చేసి చూడటానికి విజువలైజేషన్ అనేది చాలా హ్యాపీ, అంటే చాలా దారులు కనిపిస్తేలాగా చేస్తుంది మనకి అని చెప్పేసి నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే మనం గోల్ ఏదేదో పెట్టుకుంటూ ఉంటాము, దాన్ని ఈజీ చేసుకోవడానికి మనకు ఉండేటువంటి సుస్పష్టమైనటువంటి
మార్గం ఏదైనా కనిపిస్తుంది అని అంటే జస్ట్ మనల్ని మనం విజువలైజ్ చేసుకొని దాని మీద ఫోకస్ చేస్తే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. నాలాగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇవాళ విజువలైజేషన్లో హ్యాపీ మనీ వైపుకి విజువలైజేషన్ 2.0లో హ్యాపీ మనీ వైపుకి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అది వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? నారాజు, ఒక అబ్బాయి ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టినా కొట్టేస్తున్నాడంట. ఫాదర్కి ఏం చేయాలో తెలియలేదు. చాలా చోట్ల దాచిపెట్టాడు. బీరువాలో దాచిపెడితే ఎట్లా బీరువాలో ఉంటుందని తెలుస్తుంది. బట్టల కింద, పోపు డబ్బాలో, ఇంకెక్కడా వెతకలేని చోట కూడా అంత దాచిపెడితే అన్ని చోట్ల ఎలాగోలా గుర్తుపడుతున్నాడు. కానీ ఎవడో స్నేహితుడు ఐడియా ఇచ్చాడంట, పలానా చోట పెట్టు, డబ్బులు ఎక్కడికి పోవు అని. వాళ్ళ ఫాదర్ స్నేహితుని సలహాను విని అక్కడే పెట్టాడు. నెల రోజులైనా ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, అట్లాగే జాగ్రత్తగా ఉంది. ఆ తర్వాత ఈ అబ్బాయి మదర్ అడిగిందంట, ఈ డబ్బులు కొట్టేయట్లేదు, ఎక్కడో దాచిపెట్టావు, నాకు కూడా చెప్పలేదు, ఇంతకీ ఎక్కడ దాచిపెట్టావని. ఏం లేదు, వాడు రోజు చదువుకునే పుస్తకాల్లోనే పెట్టాను, వాడు తెరిచి తెస్తే కదా పుస్తకం, ఆ డబ్బు ఎక్కడో లేదు, వాడి దగ్గరే ఉంది. మన దగ్గరే దగ్గరగా ఉంటే మనం చూడం, ఎక్కడెక్కడుందా అని వెతుక్కుంటాం బాగా. డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం, విజయం లాంటివన్నీ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయా అని పరిగెడుతూ ఉంటాము. బయట పరిస్థితులు, ఎక్స్టర్నల్ కండిషన్స్ మనకు అనుకూలంగా మారాలి అని చాలా ఎదురు చూస్తాం. అయితే మీరు ఎదురు చూసిన ప్రతి పరిస్థితి మీరు అనుకున్నట్టుగా మారక్కర్లేదు, మారదు కూడా. ఇంటర్నల్గా మనకున్న ఒకే ఒక గొప్ప స్థితి ఇమాజిన్ చేయగలగడం, విజువలైజ్ చేయగలగడం. విజువలైజేషన్ ద్వారా మీరు కావాలనుకుంటున్న స్థితి, నిజంగా మీరు పొందాలనుకుంటున్న స్థితి, మీరు సాధించాలనుకున్న లక్ష్యం మీకు స్పష్టంగా కనుక అర్థమైతే, మీరు ఆ స్పష్టత కనుక మీ బ్రెయిన్కి చెప్పగలిగితే, మీరేం సాధించాలని అనుకున్నారో, ఏ స్థితిని చూడాలనుకున్నారో, ఏ పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఉంచుకోవాలని అనుకున్నారో దాన్ని విజువలైజ్ చేయడం ద్వారా, ఒక పద్ధతి ప్రకారం, ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఒక స్ట్రక్చర్డ్ వేలో చేయడం ద్వారా మనిషి ఖచ్చితంగా ఆ స్థితిని పొందగలడు అని నమ్మిన ఒక సైంటిఫిక్ ప్రొఫెషనల్ అప్రోచే విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ ఏ విషయంలో అయినా సరే నిజమవుతుంది అనడానికి హ్యాపీ మనీలో ముందుగా ఇంటర్నల్గా మీ నమ్మకాలను ఎలా మార్చుకోవాలి, మీకున్న ఎమోషన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఆ ఎమోషన్స్ని విజువలైజేషన్ ద్వారా ఎట్లా కనెక్ట్ అవ్వాలి, దెన్ మీ అభిప్రాయం మనీకి సంబంధించి ఎలా మారుతుంది, మారిన అభిప్రాయంతో అప్పుడు మీరు మనీని ఎలా చూస్తారు, చూసినప్పుడు మనీ మీ జీవితంలో ఎలా ఉంటుంది. ఇది కథ. ఎస్, దీన్ని అర్థం చేసుకోవాలన్నా, అనుభవంతో తెలుసుకోవాలనుకున్న విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఫీడ్బ్యాకే, ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్, పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16th జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది, మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16th విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి, పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి ఆ జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు, ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి, మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి
పెద్ద పెద్ద పొలిటీషియన్స్ విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. మరి ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్. అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.